శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం కుజ స్తంభన గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా అక్టోబర్ 20వ తారీఖు నుంచి జనవరి 21వ తారీఖు మధ్యలో కుజగ్రహం కర్కాటక రాశి యందు సంచరిస్తూ అదే రాశిలో సుమారుగా 93 రోజులు ప్రయాణం చేసి వక్ర గమనంలో తిరిగి మనకి జనవరి 21న వక్ర గమనంలో మిథున రాశిలోకి ప్రవేశించడం జరుగుతుంది. మళ్ళా మిథున రాశి నుంచి తిరిగి ఏప్రిల్ 2వ తారీఖున కర్కాటక రాశిలోకి రుజుగతిలో ప్రవేశించడం జరుగుతుంటుంది. అంటే మొత్తం ఇంచుమించుగా మనం ఈ కుజుడు కర్కాటక రాశిలో ఉండగా ఏర్పడబోయే ఫలితాలు వివిధ రాశుల మీద ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని మాత్రమే ఈ వీడియోలో తెలుసుకుందాం. దాని తర్వాత జనవరి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు మిథున రాశిలో ఉన్నప్పుడు ఏ ఫలితం ఇస్తాడన్నది అది ఇంకొక వీడియోలో తెలుసుకుందాం. అయితే పర్టికులర్గా ఇప్పుడు ఈ కుజగ్రహం గురించి కర్కాటక రాశిలో ప్రవేశించగా పర్టికులర్గా వీడియో చేయడానికి ఏంటంటే, సాధారణంగా కుజుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశిలోకి మారడానికి 40 నుంచి 45 రోజులు తీసుకోవడం జరుగుతుంటుంది. అయితే ఇది ఇంచుమించుగా ఈ 93 రోజుల ప్రయాణంలో మరి ఇదే రాశిలో కుజుడు వక్రించి నెమ్మదిగా వెనక్కి వెళ్ళడం, ఏ గ్రహం అయినా సరే వక్రించే ముందు రుజుమార్గంలోకి వెళ్ళే ముందు ఒక విధంగా స్టడీగా ఉంటాయి. అయితే కుజుడు ప్రత్యేకంగా కొన్ని రోజులు ఏమాత్రం మూమెంట్ లేకుండా ఒకే పాయింట్లో కొన్నాళ్ళ పాటు ఉండడం జరుగుతుంటుంది. సో ఎక్కువ రోజులు ఒకే రాశిలో ఉండడం కూడా ఒక విధంగా కుజ స్తంభన అని చెప్తూ ఉంటారు. ఇదంతా కూడా ఆర్థిక మ్యాథమెటికల్ సంబంధించినటువంటి పాయింట్. కేవలం మన జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కుజుడు అక్టోబర్ 20వ తారీఖున పునర్వసు 4వ పాదంలో ప్రవేశించి డిసెంబర్ 6, 7 తారీఖులో వక్ర గమనం పొందడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్. అంటే డిసెంబర్ 6వ తారీఖున కుజుడు వక్ర గమనంలోకి వెళ్తాడు. ఆ వక్ర గమనంలోకి వెళ్తూ మళ్ళీ నెమ్మదిగా ఈ పుష్యమి పునర్వసు 4వ ఇలా వెనక్కి వెళ్తూ తిరిగి జనవరి 21 నాటికి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. మరి ఈ కర్కాటక రాశిలో ఉన్న 93 రోజుల్లో మరి కుజుడు ఎటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది అని పరిశీలించినప్పుడు కర్కాటక రాశికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఇది కుజునికి నీచ క్షేత్రం. అంటే కుజుడు ఆ రాశిలో నీచపడి ఉంటాడంటే ఒక విధంగా బలహీనపడి ఉంటాడు. సో దాంతోపాటుగా మరి ఈ కుజుడికి మెయిన్ మనకున్నటువంటి సుపీరియర్ ప్లానెట్స్లో అంటే మనకి భూమికి దగ్గరగా ప్రయాణించే గ్రహం ఇంచుమించుగా కుజగ్రహం. దానికి బాగా వెనకాదల గురుగ్రహం, దానికి వెనకాల బాగా వెనకాల చివరిగా శనిగ్రహం ఉండడం జరుగుతూ ఉంటుంది. మరి కుజుడు భూమికి దగ్గరగా ఉండడం వల్ల మనకి భూమి మీద అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రజానీకం మీద కుజుడు యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి అలాగే ఈ కుజునికి గురువుకి శనికి ఉన్నటువంటి సంబంధాన్ని కూడా మనకి ఈ గ్రహాల ప్రభావం ఈ మానవాళి మీద పడడం జరుగుతుంటుంది. మరి ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశిలో సంచరించగా శని అష్టమ స్థానంలో సంచరించడం అన్నది అంటే ఇద్దరికీ కూడా షష్టాష్టకాలు రావడం జరిగింది. అంటే కుజుడు కర్కాటక రాశిలో ఎన్ని రోజులు ప్రయాణించినా ఎవరికి అభ్యంతరం లేదు. కానీ శనికి 6వ స్థానంలో కుజుడికి శని అష్టమ స్థానంలో ప్రయాణించడం అన్నది చాలా వరకు జాతకుల మీద ఈ ప్రభావం చూపుతుంది. అలాగే దేశం యొక్క పరిస్థితులు కూడా చాలా వరకు ఎక్కువగా ఇబ్బందికర పరిస్థితులు దేశ పరిస్థితులు కూడా చాలా వరకు ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది. సో ఇది ఎక్కువగా మరి ప్రజా సమస్యలు, అలాగే పోలీసు వ్యవస్థ యొక్క స్ట్రగులు, అలాగే భూములకు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఇవన్నీ మరి ఈ గోచార రీత్యా జరుగుతుంటాయి. అయితే గురువుకి కుజునికి అర్ధకోణ దృష్టి ఏర్పడటం వల్ల
చాలా వరకు కుజుడు మరి మంచి ఫలితాలు ఇవ్వడానికి కూడా కారణం అవుతూ ఉంటుంది. సో ఏదైనా మొత్తం మీద ఈ కుజుడు సంచరిస్తున్నటువంటి ఈ 90 రోజులు 93 రోజులు సుమారుగా, అంటే పంచాంగాన్ని బట్టి మరి వాళ్ళు పంచాంగకర్తలు వేసిన లెక్కలను బట్టి కొద్దిగా అటు ఇటు మారచ్చు. మనం తీసుకున్న పంచాంగం ప్రకారం ఈ 93 రోజుల్లో వివిధ రాశుల మీద కుజగ్రహ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది అన్న విషయాన్ని తెలుసుకుంటూ చివరిగా మరి కుజగ్రహానికి ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమస్యలకి ఏ విధమైన పరిహారం చేయాలన్నది కూడా ఈ వీడియో చివరిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధనుసు రాశి వారికి మరి అష్టమ స్థానంలో సంచరించబోతున్నటువంటి కుజుడు ఒక అనూహ్యంగా గొప్ప ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే అష్టమ స్థానంలో కుజుడు నీచ స్థితి పొందడం అన్నది ఒక విధంగా జాతకుడికి ఒక విపరీత రాజయోగాన్ని ఇవ్వడం జరిగిందన్నమాట. ఒక విధంగా వ్యయాధిపతి అష్టమంలో ఉండడం ఇది కూడా మనకి ఈ విపరీత రాజయోగానికి కారణం అవుతుంటుంది. అంటే విపరీత రాజయోగం అంటే జాతకుడు తను అనుకున్న దానికన్నా అనూహ్యంగా వేరే ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. అంటే ఉదాహరణకి ఎలా ఉంటుందంటే జాతకుడు ఏదన్నా ఒక ఎమ్మెల్యే పదవికి పోటీ చేసి మరి ఓడిపోయి ఆ ఎంబట్నే వచ్చినటువంటి ఎంపీ ఎలక్షన్లో నెగ్గినట్టు ఉంటుందన్నమాట. విపరీత రాజయోగం అంటే ఏదన్నా ఒక ఓటమి తర్వాత ఒక నష్టాన్ని తర్వాత ఒక గొప్ప ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటాయి. సో ఇప్పుడు మరి ఈ కుజుడు ఈ ధనుసు రాశి వారికి మిత్రగ్రహం. అటువంటి మిత్రగ్రహం అష్టమంలో ఉండడం ఒక విధంగా ఇది జాతకుడికి భూములు స్థిరాస్తుల ద్వారా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మరి అష్టమ స్థానంలో కుజుడు లాభస్థానాన్ని వీక్షిస్తాడు చతుర్థ భావ దృష్టితో. అంటే ఆ కారణం వల్ల ఏమవుద్దంటే జాతకుడికి భూములు స్థిరాస్తులు కలిసి వస్తాయి. అంటే ఆకస్మిక ధనలాభం లాంటిది కలుగుతూ ఉంటుంది అన్నమాట. ఊరిగా ఎప్పుడో గతంలో ఏదన్నా ఒక స్థలం ఏదో కొని ఉంటాడో లేదంటే ఏదో ఒక షేర్ కొని ఉంటాడో ఇది అనూహ్యంగా రేటు మారి మీరు మర్చిపోయేదాన్ని తిరిగి గొప్ప లాభంతో కలిసి వస్తుంది. లేదంటే మీ యొక్క అన్నదమ్ములు కానీ మీ రక్త సంబంధికులు కానీ మీ పైన ఏదన్నా ఒక స్థిరాస్తి మీకు రాయడం కానీ వాళ్ళు ఏదో ఇన్సూరెన్స్ ఏదో చేసి ఉండి దానికి వారసుడిగా మిమ్మల్ని నియమించడం కానీ ఇటువంటివి జరిగే అవకాశం ఉన్నది. దాని తర్వాత ధనస్థానాన్ని వీక్షిస్తాడు. అంటే కుటుంబంలో గతంలో ఏదో కారణాల వల్ల కుటుంబ సభ్యులు విడిపోయి ఉంటారు, భార్యాభర్తలు విడిపోయి ఉంటారు, ఏదో విదేశానికి వెళ్ళడం, ఇతరులకి దత్తత ఇవ్వడం, లేదంటే వాళ్ళు చాలా కాలం పరాయి రాష్ట్రంలో ఉండడం, ఈ కారణాల వల్ల కుటుంబానికి దూరంగా ఉంటారు. అటువంటి వారు మరి కుటుంబంలో తిరిగి కలుసుకొని ఏదో ఒక శుభకార్యం లాంటిది జరగడం వల్ల వారు కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే మరి ఇదంతా కూడా జాతకుడికి ఒక విధంగా దూరమైనవి దగ్గర అవ్వడం, అలాగే పోగొట్టుకొని తిరిగి పొందడం జరుగుతూ ఉంటుంది. అలాగే అనూహ్యంగా మాత్రం ఆర్థిక స్థితి బాగా లాభపడుతుంది. అయితే ముఖ్యంగా మాత్రం ఒక విషయం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ విషయంలో మరి వృత్తికారకుడు శనికి మరి కుజుడు, ఈ రెండు కూడా కుజుడు పంచమాధిపతి అవుతుంటాడు, శని మూడో స్థానాధిపతి. ఇద్దరికి షష్టాష్టక స్థితి రావడం వల్ల జాతకుడు వృత్తిలో మార్పు సంభవించే అవకాశం ఉన్నది. అప్పుడు దాకా చేస్తున్నటువంటి వృత్తిని విడిచిపెట్టి వేరే వృత్తిలోకి మారవలసి రావడం, లేదంటే స్వతంత్ర వృత్తిలోకి మారడం, ఏదైనా ఉద్యోగ విషయంలో మాత్రం ఒకరి కింద ఉద్యోగం చేస్తున్నవారు మరి ఖచ్చితంగా ఉద్యోగం ట్రాన్స్ఫర్ కానీ, ఉద్యోగం పోగొట్టుకోవడం కానీ, ఉద్యోగంలో సెలవు పెట్టవలసి రావడం కానీ రావచ్చు.
మరి కొంతమంది సమయంలో రిటైర్మెంట్ కూడా జరుగుతుంటుంది. ఎందుకంటే ఇంచుమించుగా ఇది మీకు అక్టోబర్ 20 నుంచి సుమారు 6-7 నెలలు ఈ ప్రభావం మీకు ఈ కుజుడు మీకు చూపిస్తూ ఉంటాడు. అంటే వక్రించి మళ్ళా మిథునంలోకి వెళ్ళడం, మళ్ళా తిరిగి ఏప్రిల్ నుండి అష్టమంలోకి రావడం, ఇవన్నీ కూడా జాతకుడికి ఈ ఉద్యోగ సంబంధించిన విషయాల్లో మరి ఉద్యోగ విరమణ, ఉద్యోగ ట్రాన్స్ఫరు, ఉద్యోగ మార్పు, లేదంటే పోగొట్టుకోవడం, సెలవు పెట్టడం, ఇవన్నీ కూడా ఉద్యోగ లైన్లో ఉన్న వాళ్ళకి జరుగుతుంటాయి. మరి వ్యాపార వర్గంలో స్వతంత్ర వృత్తిలో ఉన్న వాళ్ళకి అనూహ్యంగా వారి యొక్క వే ఆఫ్ ఎర్నింగ్ మారే అవకాశం ఉంటుంది. కొత్త పద్ధతుల ద్వారా ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం కూడా సఫలీకృతం అవుతుంది. కానీ ఏదైనా వృత్తిలో మార్పు అన్నది తప్పనిసరిగా ఉంటుంది. సో ఏదైనా మరి కుజుడికి మరి అష్టమంలో శని ఉండడం వలన వృత్తిలో ఇబ్బందులు, కార్మిక రంగంలో ఉన్న వాళ్ళ చికాకులు తప్పవు. అయితే గురువు యొక్క అర్ధకోణ దృష్టి మాత్రం చాలా అద్భుతమైనటువంటి దృష్టి. మరి ఒక విధంగా లగ్న పంచమాధిపతుల వద్ద ఉన్నటువంటి దృష్టి మరి రాబోయే 6 నెలల్లో ఈ ధనుసు రాశి వారి మీద ఆర్థిక పరంగా మంచి స్థితి కలుగుతూ ఉంటుంది. అయితే గురువు మళ్ళా ఈ దృష్టి వల్ల ఇస్తూ ఉంటాడు, మళ్ళీ 6వ స్థానం వల్ల మళ్ళీ అతను ఇబ్బంది పెట్టచ్చు. కానీ ఈ కుజ గురుల దృష్టి మాత్రం గొప్ప విజయాన్ని, సక్సెస్ని కలిగిస్తూ ఉంటాడు. ఇది సంతాన విషయంలో శుభవార్తలు, వివాహ విషయంలో ఉన్నటువంటి సమస్యలు తొలగడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ ఏదైనప్పుడు కూడా మరి ఖచ్చితంగా ఈ ధనుసు రాశి వారు కుజగ్రహ అనుగ్రహం కోసం సంబంధించినటువంటి శాంతి క్రియలు జరుపుకుంటే మంచిది. ఎవరి జాతకంలోనైనా వాడు ఖచ్చితంగా ఉద్యోగంలో అభివృద్ధి చెందాలన్నా, వ్యవసాయ వ్యాపారాల్లో పోటీని ఎదుర్కొని నిలబడాలన్నా, ఒక సాధారణ స్థాయిలో జీవనాన్ని ప్రారంభించి ఉన్నత స్థాయికి ఎదగాలంటే కుజగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలన్నమాట. సో అందువలన కుజుని యొక్క అనుగ్రహం కోసం మరి 2 విధాలుగా మనం కుజుని యొక్క అనుగ్రహం పొందడం వచ్చు. ఒకటి ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన. మంగళవారం ఎప్పుడన్నా సరే కుజుడికి మంగళవారం నాడే పరిహారం చేయడం వల్ల అది కలిసి వస్తుంది. మరి మంగళవారం రోజు ఒక 8 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి బెల్లం పానకంతో అభిషేకం చేయడం వల్ల ఖచ్చితంగా కుజుని యొక్క పరిహారం జరుగుతుంది. మరి ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నవారు కుజుని యొక్క అనుగ్రహం కోసం మరి కుజగ్రహ జపం, కుజగ్రహ హోమం చేయవలసి ఉంటుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామి అంటే మనకి కృత్తికా నక్షత్రం వచ్చిన రోజు సుబ్రహ్మణ్య స్వామి కంటే కృత్తికా నక్షత్రం అనేది అగ్ని నక్షత్రం, దానికి అగ్ని అధిదేవత. ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామి వారి విగ్రహానికి ఆలయంలో పాలతో అభిషేకం చేయడం వల్ల ఖచ్చితంగా కుజునికి సంబంధించినటువంటి సమస్త దోషాలు పరిహారం అయ్యే అవకాశం ఉన్నది. అది ఒక విధంగా మనకి ఒక గ్రంథంలో బాగా మండుతున్నటువంటి నిప్పులని పాలతో ఆర్పడం వల్ల కుజదోషం లాంటిది పరిహారం అవుతుందని. అంటే కుజుడు అగ్నితత్వ గ్రహం. మరి ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశి అనే పాల సముద్రంలో సంచరిస్తున్నాడు. అందువల్ల మరి మంటల్ని అంటే నిప్పుల్ని ఇది పాలతో ఆర్పడం వల్ల మరి కుజుడు శాంతించే అవకాశం ఉంటుంది. సో అలాగే మరి హనుమాన్ శక్తికి కారకుడు, ఒక విధంగా కుజగ్రహానికి సాక్షాత్ స్వరూపమైనటువంటి హనుమంతుడు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల మంగళవారం రోజు హనుమాన్ ఆలయంలో తమలపాకులు మాల స్వామికి అలంకరించాలి. అంటే ఏ విధంగా అలంకరించాలి? 108 తమలపాకులు, లెక్కతో సంబంధం లేదు. ఈ దండ ఎంత మీరు చేయగలిగితే ప్రతి ఆకు మీద సింధూరంతో శ్రీరామ అని రాసి దాన్ని మాలగా తయారు చేసి
మరి ఆంజనేయ స్వామికి హారంగా సమర్పించడం వల్ల మరి స్వామికి అనుగ్రహం లభిస్తుంది. మరి ఇంకా చాలా చిట్కా రెమెడీ లాంటిది ఏంటంటే మరి చిన్ని కృష్ణుడికి అంటే కృష్ణ దేవాలయంలో కృష్ణుడికి వెన్న నైవేద్యంగా పెట్టడం వల్ల 100% కుజదోష పరిహారాలు, అంటే కుజదోష పరిహారం అని లేదు, కుజుడు దోషం అంటే కుజుడు పరిహారం చేసుకోవడం వల్ల కుజదోషం, అది పెళ్ళికి సంబంధించింది కుజదోషమే కాదు. ఒక జాతకుడు చెడు అలవాట్లు ఉన్నా వాడికి కుజదోషం ఉన్నట్టే, రోజు మందు తాగుతున్నాడు కుజదోషం ఉన్నట్టే, ఊరికి అందరినీ ఏడిపిస్తున్నాడు, అమ్మాయిని ఈవిటేజింగ్ చేస్తున్నాడు, చైన్ స్నాకింగ్ చేస్తున్నాడు, అది కూడా కుజదోషమే. పిక్ పాకెట్ చేస్తున్నాడు కుజదోషమే, ఇంట్లో డబ్బులు పట్టుకుపోతున్నాడు కుజదోషమే. అందువల్ల కేవలం వివాహానికి సంబంధించింది కాదు, ఈ కుజదోషం ఉన్నవాళ్ళు ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు. అంటే ఏదైతే పోలీసు వాడు పట్టుకుంటే జైల్లో వేస్తారో అవన్నీ కూడా, ఆ నేరాలన్నీ కూడా కుజదోషానికి సంబంధించినవే. కాబట్టి మరి ఈ కుజదోషం ఉన్నవాళ్ళు ఈ విధమైన పరిహారం చేయడం వల్ల ఇంకా బాగా, అంటే రోజు ఒక 8 రౌండ్లు గ్రౌండ్లో స్పీడ్గా మరి పరిగెత్తడం వల్ల కూడా కుజదోషం పరిహారం అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.